హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు గెలిచి నిలిచిన వారు ఎందరో మన సమాజంలో, మన వ్యవస్థలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి ఎన్నో అవరోధాల్ని అధిగమించి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నవారు ఎంతోమంది ఉంటారండి. ఆ గెలిచి నిలిచిన వారు నిజంగా జీవితం కొందరికి పూలపాన్పండి, మరికొందరికి ముళ్ళబాట. ఎవరి జీవితాన్ని తరిచి చూసినా మరి వీటిని తిట్టుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఏమాత్రం మారదండి. సో సరైన ఆలోచనలతోటి, చక్కటి ప్రణాళికతోటి ప్రయత్నిస్తే మనం ముళ్ళబాటనే పూల పాన్పుగా మార్చుకునేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. అలా కష్టాల కడలిని కలల స్వర్గంగా మార్చుకున్నటువంటి వాళ్ళెందరో మహానీయులు ఉన్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి ఉన్నాడు. తండ్రి తాగుడుకు బానిస, తల్లికి మతిస్థిమితం లేదు, మరోవైపు కటిక పేదరికం, కష్టాలెన్నో అనుభవించినటువంటి వ్యక్తి చార్లీస్ చాప్లిన్. మనకు తెలుసు, ప్రసిద్ధ నటుడు, వరల్డ్లోనే ఫేమస్ నటుడు. మరి ఆయన వరల్డ్లోనే ఫేమస్ యాక్టర్గా ఇక్కడ అవరోధాలు మనం చూసినట్లయితే చూస్తున్నాం కదా. తండ్రి బాగా తాగుడుకు బానిస, తల్లికి మతిస్థిమితం లేదు, ఇటువైపు మరోవైపు కడు పేదరికం. మరి అలాంటి వ్యక్తి ఎక్కడో రాజీపడి మామూలు జీవితాన్ని గడపవచ్చు, కానీ తను ప్రూఫ్ చేసుకున్నాడు. బాగా ఫేమస్ అయిన తర్వాత ఒక యాక్టర్గా చాలామంది ఇన్ని అవరోధాలను అధిగమించి మీరు అనుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకున్నారు అంటే, తను అన్నటువంటి మాట, మనలో ప్రతి మనిషిలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉంటుంది, దాన్ని జాగృతం చేయగలిగితే కష్టాలనన్నీ కూడా అధిగమించి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప మాటని, మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి తన జీవితాన్ని చెప్తాడు. ఇక టెన్నిస్ క్రీడాకారిణి, టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా క్రీడల్లో ఆరితేరి ఎన్నో రికార్డ్స్, ఎన్నో పథకాలు. తను కూడా ఎన్నో కష్టాలు పడి ప్రపంచ స్థాయిలో టెన్నిస్లో క్రీడాకారిణిగా రాణించి ఎన్నో పథకాలు గెలుచుకోవడం అనే దాని వెనక ఎంతో కఠినమైనటువంటి శ్రమ, పట్టుదల. తను కూడా ఎప్పుడు స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మాట, ఇది ఎలా సాధ్యము అంటే సమయం విలువ తెలుసుకోవడం వల్లనే నేను ఇది సాధించాను. ఏ సమయంలో మనం ఏం చేయాలి, ఆ చేస్తున్న పని మనం లక్ష్యం వైపు పోతున్నామా లేదా అని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి మనకు టెన్నిస్ క్రీడాకారిణి యొక్క జీవితం, మనకు మారియా షరపోవా జీవితం మనకు నేర్పిస్తుందండి. ఇంకోటి, మనకు ఒక పేదరికం, ఇంకొక వ్యక్తి గొప్ప నటుడిగా హాలీవుడ్లో బాగా గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కూడా కడు పేదరికం అండి. అద్దె కట్టలేక పస్తులుండి వీధులలో పడుకొని పూటలలో తీసినటువంటి వ్యక్తి సిల్వెస్టర్ స్టాలన్. ఈ సిల్వెస్టర్ స్టాలన్ అనేట ఆయన నిజంగా గొప్ప నటుడిగా రావడానికి చాలా చాలా ఇబ్బందులు పడి, అంటే తను కూడా ఏమంటాడంటే, ఏదైనా మనం ఎంచుకున్నటువంటి కెరీర్లో దాన్ని సాధించడానికి చాలా పేషెన్సీ ఉండాలి అంటాడు. ఓపికగా ప్రయత్నిస్తే దేన్ని ఏదో నేను సాధించకపోతే డిసప్పాయింట్ కావడం, ఫ్రస్ట్రేట్ కావడం, ఇవి కాదు, చాలా ఓపిక. ఆ ఓపికతోటి గనక మనం ఎంచుకున్న మార్గం వైపు ప్రయాణం చేస్తూ అవరోధాల నుంచి నేర్చుకుంటూ మరి ఆ దిశగా ముందడుగులు వేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాము అని చెప్పి ఆ సిల్వెస్టర్ స్టాలిన్ అనే వ్యక్తి మనకు ఉదాహరణగా నిలిచి ఎన్నో అవరోధాలండి. అంత పేదరికంలో కూడా అంత గొప్ప స్థాయికి పోవడం అనేటువంటిది ఎంతో అంకుటిత దీక్ష, ఒక పట్టు విడలని కృషి ఉంటే తప్ప ఈ సాధ్యం కావు అని చెప్పి మనం గమనించవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా ఆర్నాల్డ్ స్వార్జ్ నెగర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన హాలీవుడ్ నటుడే, తర్వాత కాలిఫోర్నియా గవర్నర్ గా కూడా పనిచేశాడు. అయితే ఇక్కడ తను కూడా ఏంటంటే, అంటే మనలోని బలాలు బలహీనలు, ఇతను ఆర్నాల్డ్ స్వార్జ్ నెగర్ తను ఏం చెప్తాడంటే, ఆయన కూడా ఒక నటుడిగా స్థిరపడి ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి పేరు గడించి కాలిఫోర్నియా గవర్నర్ దాకా ఎదగడంలో ఎన్నో అవరోధాలను అధిగమించి ఎత్తుపల్లాలను చూసి ఆ స్థాయికి పోయిన వ్యక్తి, మనలోని బలాలేంటి, బలహీనతలేంటి అని కనుక మనం కరెక్ట్గా అంచనా వేయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరువగావచ్చు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో బలాలేంటి, ఆ బలహీనతలేంటి, ఆ బలహీనతల్ని కనుక త్యజించి ఆ బలాల్ని కనుక మనం గట్టిగా గ్రాప్ చేస్తూ నేనేం కావాలనుకుంటున్నాను, నేను సాధించడానికి ఎలాంటి అవరోధానైనా నేను అధిగమిస్తాను అంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇంకోటి,
బాల్యంలోనే తల్లిదండ్రులు కోల్పోయి ఎంతో అనాథగా ఉంటాడండి. అండీ అండ్రూస్ అనేటువంటి ఆయన యుఎస్ లో తల్లిదండ్రులు లేకుండా అనాథగా ఉన్నటువంటి సందర్భంలో ఫ్రెండ్ అతనికి సపోర్ట్ చేస్తాడు. ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తాడంటే, ఒక లైబ్రరీలో అంటే పుస్తకాలు చదివితే మనవాడు గొప్పగా జ్ఞానాన్ని సంపాదించి తన అనుకున్నటువంటి రంగంలో స్థిరపడతాడు అని భావించి అతనికి ఒక లైబ్రరీ కార్డు ఇస్తాడు. ఆ లైబ్రరీ కార్డు తోటి ఇతను రోజు గ్రంథాలయానికి వెళ్ళి ఆ లైబ్రరీలో తనకు నచ్చినటువంటి, తను ఎంచుకున్నటువంటి రంగానికి దోహదం చేసేటువంటి ఎంతో జ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరం గ్రంథాలయంలో ఎక్కువ టైం గడిపి అమెరికాలో దేశంలోని చాలామంది ప్రముఖుల యొక్క అంటే సుమారు 800 మంది జీవిత చరిత్రలు అధ్యయనం చేస్తాడు. బాగా చదువుతాడు. చదివి వాళ్ళకు కూడా ఉత్తరాలు రాస్తాడు. ఏంటండి మీరు జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎన్నుకున్నారు, మీ జీవితంలో ఈ స్థాయికి పోవడానికి మీకు అనుకూలమైనటువంటి ఏంటి, ప్రతికూలమైనటువంటి ఏంటి అనేటువంటిది వాళ్ళ నుంచి ఉత్తరాల ద్వారా సేకరించి అతను ట్రావెలర్స్ గిఫ్ట్ అనేటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని రాస్తాడండి. ఆ నాలెడ్జ్ తోటి గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివి ఆ 800 మంది జీవిత చరిత్రలను చదివి వాళ్ళ ద్వారా వాళ్ళ అనుభవ పాఠాల ద్వారా తను నేర్చుకున్నటువంటి అంశాలతోటి ట్రావెలర్స్ గిఫ్ట్ అనేటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని రాసి అది గొప్ప పుస్తకంగా అందరూ చదవాల్సినటువంటి ఒక గొప్ప పుస్తకంగా పేరెనికగలిగినటువంటి బుక్కుగా రికార్డులోకి ఎక్కి అతను ఒక ప్రముఖ ఆథర్ రచయిత అయ్యాడు అండీ అండ్రూస్. సో ఇలా చూసుకుంటా పోయినట్టయితే ఒక్కొక్కరు ఒక రంగంలో ప్రయత్నించి విధిరాతను మార్చుకున్న వాళ్ళే మనకు కనిపిస్తున్నారు. కాబట్టి సో మనం చేయాల్సిందంటే మన కోసం ఎవరో వచ్చి బాటలు వేరండి, మనమే వేసుకొని వీరందరూ కూడా నిరూపించింది అదే, మన జీవితానికి మనమే బాటలు వేసుకోవాలి. ఆ బాటలలో ఎన్నో అవరోధాలు వస్తాయి, ఆ ముళ్ళు వస్తాయి, రాళ్ళు వస్తాయి, అవరోధాలు, చీత్కారాలు ఎన్నో వస్తాయి. అవన్నీ కూడా అధిగమించి విధిరాతను మార్చుకున్నటువంటి ఎంతో మంది ప్రముఖులు మనకున్నారు. వాళ్ళ జీవితాల నుంచి మనం స్ఫూర్తి పొంది మనం కూడా మనం ఎంచుకున్నటువంటి రంగాల్లో ఎలాంటి అవరోధాలున్నా అవలీలగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరువ కావచ్చు అని చెప్పి చాలామంది స్ఫూర్తి దాతలు ఎంతోమంది మనకు ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళ బాటలో కూడా మనం ఎంచుకున్న రంగంలో కూడా మనం మన బాటని మనమే వేసుకొని ఆ దాంట్లో ప్రయాణం సాఫీగా సాగి మనం జీవితంలో స్థిరపడి మనం ఒక పర్ఫెక్ట్ లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనకు ఎంతో దోహదం చేస్తాయి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. మళ్ళీ మరొక టాపిక్ తోటి కలుద్దాం.